దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనములు చదువుకున్నాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ ఈ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండిన కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవ, సర్వకృపానిధి యొక్క తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యకు దేవ, కోట్ల కొలది దూత గణముల మధ్య మానక నిత్యము కెరాపులు మహిమతోను శరాపుల స్థుతుల మధ్య నాయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వాధికారి యొక్క ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుచున్న కీర్తనీయుడా, స్తోత్రార్హుడా, సజీవుడకు దేవా, మొదటి వాడవు కడపటి వాడవు, మృతుడు వైతివి కానీ సదాకాలము జీవించు అద్వితీయ దేవుడవు నాయనా. దావీదు తాళపొచ్చవు కలిగి ఎవ్వరు వేయక తీయగలిగిన వారు, ఎవ్వరు తీయగా వేయగలిగిన దేవుడవు నాయనా. ఆమేనను నమ్మకమైన మా సత్య సాక్షి నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో సాగిలపడుతూ యెరూషలేము ప్రార్థనా మందిరమునకు మీరు అనుగ్రహించిన 40 దినముల ఉపవాసములను బట్టి స్తుతిస్తున్నాము. లోకములో ఎన్నిక లేని వారము, అయోగ్యులము నాయన, ఘోర ప్రధాన పాపులము నాయన, ఏ మంచితనము యోగ్యత లేని వారము, పాపములో బంధింపబడి లోకములో నాయన నశించుచు నాయన, నీకు దూరస్థులమైన మా యెడల నీ మహాప్రేమను పరలోకము నుండి బయలుపరిచి, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మా యెడల నీ కృపను అలాగున విస్తరింపచేశారు. ఆకాశం యొక్క వైశాల్యము ఎంత విశాలముగా ఉన్నదో ప్రభువా, మా యెడల నీ చాపిన ప్రేమ అలాగున ఉన్నది ప్రభువా. మరణమంతగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించుట కొరకు యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీ అమూల్యమైన రక్త మాంసములను మా కొరకు అర్పించి మా పాపముల నుండి విడిపించి మా దోష అపరాధములకు క్షమాపణ దయచేసి మా మీద నేరస్థాపన చేయబడిన ప్రతి ఒక్క నా తండ్రి రుణముల నుండి మమ్మల్ని మీరు విడిపించి ఉన్నారు ప్రభువా. తండ్రితో మమ్మల్ని సమాధానపరిచి ఏ యోగ్యత లేని మాకు ప్రభువా ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా అయా మమ్మలను నా తండ్రి నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా స్వీకరించి ప్రభువా నీ రాజ్యం యొక్క మహిమలు సదాకాలము నీతో కూడా ఉండట కొరకు ప్రభువా మాకు పరలోక పౌరస్థితినిచ్చారు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము నాయన. అటు పరలోక పౌరస్థితి కలిగిన మేము నాయన పరలోకములో నివసించుట కొరకు నాయన, ఈ లోకములో నీ రాజ్యము కొరకు సిద్ధపడడానికి నాయన నూతన జీవమును మాకిచ్చి నీ ఆత్మను సంచకరువును మాకు అనుగ్రహముగా దయచేసి ఉండగా, అటు ఆత్మను సంచకరువు చేత నిలిచిన నూతన జీవము చేత మేము నీ ఎదుట నిలబడుటకు శక్తి గలవారు మగునట్లుగా మా మనస్సును మార్చుకొని రూపాంతర అనుభవంలోనికి రావడానికి నీ కృపను దయచేయండి. ఈ 40 దిన ఉపవాసములలో 24వ దినములోనికి మమ్మల్ని నడిపించారు. ప్రతిష్ఠిత శుక్రవారముగా అనుగ్రహించారు. నీ ఆత్మను ఈ స్థలములో ఉంచండి ప్రభువుకి. యెహోవా ఆత్మ మా మధ్య ఉన్నది ప్రభువా. నిశ్చయముగా గుడ్డి వారి కన్నులు తెరవబడాలి ప్రభువా. అయ్యా, బంధింపబడిన వారికి విడుదల కలగాలి ప్రభువా. చెరపట్టబడిన వారికి విడుదల కలగాలి నాయన. బందీ గృహంలో ఉన్న వారికి విమోచన కలగాలి ప్రభువా. నిశ్చయముగా నీ ఆత్మ ద్వారా ప్రతి కట్లు ఈ స్థలములో త్రెంపబడినట్లుగా
నీ పరిశుద్ధాత్మ ద్వారా ఎవరి మట్టుకు వారు నీ ఆత్మచేతనైనా దర్శింపబడినట్లుగా నీ జీవవాక్యమును విశ్వాసముతో విధేయతతో అంగీకరించడానికి ప్రభువా నీ కృప దయచేయండి. మేమందరము కూడా ఏకదృష్టితో నీ వాక్యమందు లక్ష్యముంచుట కొరకు మాకు కృప దయచేయండి. వినగలిగిన చెవును, చూడగలిగిన కన్నును, అయ్యా నా తండ్రి ప్రభువా గ్రహించగలిగిన హృదయములను మాలో ప్రతి ఒక్కరికి దయచేసి నీ వాక్యమును పూజించేవారమాక, నీ వాక్యమును ప్రభువా మా హృదయములు నింపుకుని నీ మాటలను పూర్ణాంగీకారముగా నీ మాటతో సమ్మతి పడి అయ్యా నీ సన్నిధిలో నిలిచి ఉండగలిగిన కృపను మాకు దయచేయండి. మాలో ప్రతి ఒక్కరిని నీ కృప చేతులకు అప్పగిస్తూ ప్రకటించుచున్న మాకు ప్రభువా నీ కృప అనుగ్రహించండి. నీ ఆత్మ అభిషేకముతో నింపి మీరు మాట్లాడండి. మానవ స్వరాన్ని, మానవుని జ్ఞానాన్ని మరుగు చేయండి. నిద్ర మత్తు కలిగిన మనస్సును ఈ స్థలములో కొట్టివేయండి. చంచలమైన మనస్సును ఈ స్థలములో కొట్టివేయండి. ప్రతి వాని హృదయము నీ కొరకే కనిపెట్టినట్లుగా లక్ష్యముంచడానికి నీ శక్తిని బిడలకు దయచేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని, వాక్యమైన దేవా మీరే మాట్లాడి మహిమ పొంది నీ తేజము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగముతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఉపవాసమును గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి కొన్నిసార్లు రాత్రి సమయంలో చెప్తున్నాను, ఆత్మని గురించి చెప్తామంటే చదలవాడి సంఘం లేరు, మరి వాళ్ళకు కూడా కొంత వాళ్ళు విన్నారు, వాళ్ళకు కూడా కంప్లీట్ చేయలేనేమో అని అది తీసుకోలేదు. సరే ఈ టాపిక్లో నుంచి అన్నా మాట్లాడాలి, దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు ఈ టాపిక్లో నుంచి అన్నా దేవుడు మాట్లాడాలని ఇది తీసుకోవడం జరిగింది. ఉపవాసమును గురించి యేసుక్రీస్తు ప్రభువారిని మరి యోహాను శిష్యులైన వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము యోహాను శిష్యులమైన మేము ఉపవాసం ఉంటున్నాం, అలాగనే పరిచయులు శాస్త్రులైన వారు కూడా ఉపవాసం ఉంటారు ధర్మశాస్త్ర ప్రకారముగా, కానీ నీ శిష్యులు మాత్రం ఉపవాసం ఉండటం లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పెళ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా? ఉండరు కదా. ఆయన వెడలిపోతారు పెళ్లి కుమారుడు, అప్పుడు ఆయనతో కూడా ఉన్న వారందరూ ఉపవాసం ఉంటారు అని చెప్పారు. ఉపవాసము గురించి యేసు ప్రభు వారికి కూడా సమర్పిస్తున్నారు. ఉపవాస ప్రార్థన గురించి యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతున్నారు. ఆయా సమయములలో దేవుని బిడ్డలకు దేవుని కార్యాలు చూడాలి, గొప్ప విడుదలను చూడాలి అంటే దేవుని ప్రజలు ఏముండాలి అని చెప్పారంటే ఉపవాసమే ఉండాలని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ ఉపవాసము అనేది దేవుడు మరి ఆది అందు తండ్రి యొక్క దేవుడు దేవుని ప్రజలు ఐగుప్తులో నుండి విమోచింపబడిన తర్వాత వారికి నేర్పిస్తూ వచ్చారు. ఉపవాసం ఉండడము అనేది వారి యొక్క వారి యొక్క అలవాటులు, వారి యొక్క భక్తి క్రమములో ఉపవాసం ఉండడము అనేది దేవుని ప్రజలు నేర్చుకోవాలా, ఎందుకు ఉపవాసము చేయాలి అనేది వారికి చెప్పారు. ఉపవాసము ఇలా ఉండాలి అనడానికేమో తలస్నానం చేయడము, ఉపవాసం ఉన్న రోజున వారు అన్నపానములు ముచ్చుకోకుండా, మరి పిల్లకు తల్లి పాలు ఇవ్వకుండా, తల్లి దగ్గర పిల్ల పాలు తాగకుండా, వారి యొక్క జీవన సంబంధమైన పనులు ఏమీ చేయకుండా, వారి కేవలము వారు దేని కొరకు ఉపవాసం ఉంటారో ఆ ఉపవాసము కొరకు, అంటే దేని కొరకు దేవుడు వాళ్ళని ఉండమన్నారో, దేని కొరకు వాళ్ళు ఉపవాసం ఉండాలని దేవుడు చెప్పారో దాని కొరకు ఉండాలి అని దేవుడు కూడా చెప్పినాడు తండ్రి దేవుడు. మరి ఆ క్రమంలోనే ఇజ్రాయేలు ప్రజలు కూడా ఉపవాసం ఉంటున్నారు. అయితే ఆ ఉపవాసము అనేది దేని కొరకు అంటే పరిశుద్ధపరచుట కొరకు, క్రియలను మార్చుకొనడానికి, అన్నిటిలో దేవునికి ప్రాముఖ్యతనివ్వడానికి, భయభక్తులు నిలపడానికి, మరి దేవుని సన్నిధిలో సత్య సమాధానాలను
ప్రేమగా ఎంచడానికి, వారి ప్రార్థన దేవుని సముఖములో వినబడేటట్లుగా, ఆలకించేటట్లుగా వారు ఉపవాసం ఉండాలి అని, వారు ఉపవాసం ఉండాలని దేవుడు చెప్పారు. అయితే దేవుని ప్రజలైనటువంటి వారు ఉపవాసమును ఒక వాడుకగా, అలవాటుగా చేస్తున్నారు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో దానిని విడిచిపెడుతున్నారు. అంటే ఉపవాసం ఉంటున్నారు, అన్నపానాలు చక్కగా మానేస్తున్నారు. ఉపవాసం ఉంటున్నారు, ఈరోజు మేము టిఫిన్ చేయం, మేము అన్నం తినాం, ఈ రాత్రి దాకా మేము ఏం తినమని బాగానే ఉంటున్నారు. ఉపవాసం ఉంటున్నారు, చక్కగా తలస్నానాలు చేసి తెల్ల బట్టలు, కొత్త బట్టలు కట్టుకుంటున్నారు. ఇది వరకు బాగానే కనబడుతుంది. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది, దేవునికి అనుకూలమైన ఉపవాసం చేయాల. దేవుని పిల్లలైనటువంటి వారు దేవునికి అనుకూలమైన ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నామన్నట్లుగా, అంటే దేవుని పిల్లలు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ ఉన్న లోపం ఏంటి అంటే కనుక, వారు కలహపడుచు గుర్తులాడుతున్నారు, దేవుని మార్గములను లక్ష్య పెట్టడం లేదు, వారి ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతుందో లేదో కూడా వాళ్ళు గ్రహించటం లేదు. అంటే దేవునికి ఉపవాసం ఉన్నారు అంటే ఖచ్చితంగా వారు ఏం చేయాలా, వారి ప్రార్థన దేవునికి వినబడేటట్లుగా వారు ప్రార్థన చేయాలా. ఉపవాసం ఉన్నారంటే ఏం చేయాలా, వారు కన్నీటితో దుఃఖించచ్చు మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. వారు ఉపవాసం ఉన్నప్పుడు ఇవి చేయటం లేదు. దీనిని బట్టి దేవుడు అన్నాడు, మీరు జమ్ము వంగినట్లుగా మీరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖములను వికారంగా చేసుకొని, మీ ముఖాలను వికారంగా చేసుకొని, మీరు బూడిద పరుచుకొని గోని పట్టు కట్టుకొని కూర్చుట నాకు అనుకూలమైన ఉపవాసమా, అది నాకు ప్రీతికరమా అని దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవునికి అనుకూలమైన ఉపవాసము ఎలా చేయాలా, దేవునికి అనుకూలమైన ఉపవాసములో ఏముంటది అనేది నిన్నటి దినాన ప్రారంభించుకున్నాం. అసలు దేవునికి అనుకూలమైనది ఏంటి, దేవునికి నాకు అనుకూలమైనది యుక్తమైన సేవ ఏంటి, దేవునికి అనుకూలమైనది ఏంటి అంటే సజీవ యాగముగా మన యొక్క శరీరములను పరిశుద్ధత కొరకై సమర్పించుటే దేవునికి అనుకూలమైన దానిని. రోమాపత్రిక 12వ అధ్యాయ ప్రకారముగా దేవునికి అనుకూలమైనది ఏంటి అంటే కనుక సజీవ యాగముగా మన యొక్క శరీరాలను దేని కొరకు అప్పగించాలంట, శరీరంలోని అవయవాలను పరిశుద్ధత కొరకు అప్పగించాల. అంటే ప్రియులారా, దేవునికి అనుకూలమైన ఉపవాసము అంటే ముందు ఏది అనుకూలమో మనము దాన్ని దృష్టి పెట్టాల. దేవుడు అంటున్నాడు కదా, ఎందుకు శరీరంలోని అవయవాలను పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠించమంటున్నారు. ఎందుకు అవయవాలను అంటే మన ప్రతి అవయములో కూడా పాపము దేవునికి కనబడుతుంది. ఈ అవయములో కూడా యోగ్యమైనదిగా కనబడతలేదు. మన కళ్ళను చూస్తే పాపము మానలేని కన్నులుగా కనబడుతున్నాయి. మన యొక్క తలంపులను చూస్తుంటే మన తలంపులన్నీ పాపహేతుకలుగా ఉన్నాయి. మన యొక్క ఆలోచనలను, ఊహలను చూస్తే మన హృదయ ఆలోచనలు, మన ఊహలు కూడా దేవునికి ఎలా కనబడుతున్నాయి, చెడ్డవిగా కనబడుతున్నాయి. దానిలో కూడా ఏముందంట, ఊహల్లో కూడా ఏముందంట, మనలో పాపము చెడుతనం ఉందంట. మన క్రియల్లో కూడా ఏముందంట, పాపం ఉందంట. చేతిలో ఏముందంట, పాపం ఉందంట. పాదాల్లో ఏముందంట, పాపం ఉందంట. హృదయంలో రొమ్ములో ఏముందంట, పాపం ఉందంట. నోటిలో నాలుకలో ఏముందంట, పాపం ఉందంట. ఇక చెవులలో ఏముందంట, పాపం ఉందంట. అంటే సర్వ శరీరంలో కూడా ఏముంది, శరీరం అంతా కూడా ప్రతి అవయములో, నిన్న రాత్రి చదివా, ఎక్కడెక్కడ ఉన్నాయో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కళ్ళు బాగలేవు, కళ్ళలో పాపం ఉంది, చెవుల్లో పాపం ఉంది, తలలో పాపం ఉంది, ఆలోచనలో, ఊహల్లో, నడకలో, పడకలో, మరి కాళ్ళల్లో, చేతుల్లో, రొమ్ములో కూడా పాపం కనపడుతుంటే, ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు ఉపవాసం ఉన్నామంటే
నీలో ఎక్కడ పాపం ఉన్నదో దానిని మొదట ఏం చేయాలా? గుర్తుపట్టి ఆ పాపము నీలో నుండి పోయి ఆ పాపపు స్థానములో పరిశుద్ధత వచ్చినట్లుగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ యొక్క పరిశుద్ధత కొరకు, అంటే పాపము నీలో నుంచి పోవాలా, పరిశుద్ధత రావాలా. అది యుక్తమైన సేవ, దేవునికి అనుకూలమైంది. రెండవది దేవునికి అనుకూలమైంది ఏంటి అంటే, ఈ లోక మర్యాదలను నువ్వు అనుసరించడం అనేది మానేయాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనల్ని నడిపించడానికి, మనకి సలహాలు ఇవ్వడానికి, మనల్ని సూచించడానికి ఎవరు ఉండకూడదు అంటే కనుక ఈ లోకం ఎప్పుడు మన మీద ఏలుబడి చేయకూడదు. ఎందుకంటే దేవుడు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను, లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, వేరు చేశాను అని చెప్తున్నాడు. ఇప్పుడు లోకంలో నుండి మనం వేరు చేయబడిన వారము, లోకముతో మనము స్నేహం చేసిన, లోక మర్యాదలను మనం అనుసరించిన, ఈ లోకం యొక్క మూలపటాలతో తిరిగిన, ఈ లోకముతో కలిసి మనము నటించిన, ఈ లోకాన్ని మనం ప్రేమించిన, మనము దేవుని పిల్లలమైతే కాము. లోకము నుండి మనము మర్యాదలను విడిచి దేవునికి అనుకూలమైనది మనం తెలుసుకోవాలి అంటే, దేవునికి అనుకూలమైనది మనకు తెలియాలి అంటే, మన మనస్సును కూడా ఏమని చేయాలా? మార్చుకోవాలా. మన మనస్సు ఏమవ్వాలా? మారాల. మనస్సు మారి రూపాంతరము చెందకుండా దేవునికి ఏది అనుకూలమో మనకి తెలియదు. దేవునికి అనుకూలమైనది తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి రూపాంతరము చెందాల. ఇప్పుడు దేవుని బిడ్డలు ఉపవాసమున్న నీవు దేవునికి అనుకూలమైనది ఏంటో దేవుడే చెప్తున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయ భాగములో, యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము చదవండి అమ్మా. 6వ వచన భాగము చదవండి. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పటయో, కాడిమాను మొనుకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టటయో నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? ఉపవాసములో ఉన్నాము అంటే మనం ఏం చేయాలంటే, మన మీద ఒక బాధ్యతను దేవుడు పెడుతున్నాడు. ఉపవసిస్తున్నావు, నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, నీ సమయాన్ని దేవుని మందిరంలోకి తీసుకొచ్చి సమర్పిస్తున్నావు, నీ సమయాన్ని కేటాయిస్తున్నావు, రాదగిన విధంగా వస్తున్నావు, కూర్చుండదగిన విధంగా కూర్చుంటున్నావు దేవుని మందిరంలో. దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే ఏం చేయాలంటే, దుర్మార్గుడు కట్టిన కట్లను ఏం చేయాలంటే నువ్వు విప్పాల. నీపై ఏముందంట? దుర్మార్గుడు నిన్ను, నీ ఇంటి వారిని, నీ పిల్లలను, నీ కలిగిన వారిని దేని చేత కట్టేశాడు? దుర్మార్గుడు కట్టేస్తాడంట. దుర్మార్గుడు ఏం చేస్తాడంటే మనల్ని ఇక్కడ కట్టబడడం ఉంది, బంధింపబడుతుంది, కాడి మనం మోకులు మోయబడుట ఉన్నది. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి కట్టబడము, రెండవదిగా అంటే కాడిలో మోపడం, కాడి మోపడము, మూడవది బంధింపబడడం. వీటన్నిటి నుండి ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? విడుదల చేయాల. అది ఎవరి పనంట? ఎవరి మీద బిడ్డంట? విప్పాలి కదా నువ్వు, విడిపించాలి కదా నువ్వు, ఉపవసించిన నీవు. ఇప్పుడు కాడిమానం ఇక్కడ అన్నాడు కదా, ఈ యొక్క దుర్మార్గుడి కట్టిన కట్ల నుంచి మనము వినిపింపబడాలా. ఎవరైతే బంధకాలు ఉన్నారో వారిని కూడా మనం ఏం చేయాలంట? విడిపింపబడాలి. అసలు దేవుని బిడ్డలైనటువంటి వారిని దుర్మార్గుడు కట్లతో కడతాడా? దేవుని పిల్లలను కట్టబడతారా అంటే, రాత్రి కాలమందు ధ్యానం చేస్తున్నాం. ఎవరిని కట్టేశాడంట? సంసోను అనే వ్యక్తిని మనం చూసాం. సంసోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు పిల్లలు లేనప్పుడు ప్రార్థిస్తే
దేవుడే వాగ్దానం చేసి సంసోనునిచ్చాడు. సంసోను పుట్టుకకు కారణం ఎవరు? దేవుడే పుట్టించాడు. సంసోనుని దేవుడు ఒక ప్రత్యేకపరిచాడు. నాజీరు చేయబడిన వ్యక్తి అంటే ప్రత్యేకం, అంటే అందరు లాంటి వ్యక్తి కాదు. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి అంటే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. మూడవది దేవుని ఆత్మబలం కలిగినవాడు. దేవుని యొక్క ఆత్మబలము కలిగినవాడు. దేవుడి వల్ల పుట్టాడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ బలం కలిగి. కానీ అతనిలో దుష్టుడు 2 బీజాలు వేశాడు. అతనిలో 2 బలహీనతలు ఉన్నాయి. ఆ 2 బలహీనతలను అతడు జయించలేకపోయాడు. అతనిలో 2 దోషాలు కనబడుతుంటే వాటిని ఏం చేసుకోలేకపోయాడంట? దేవుని వలన పుట్టిన వాడైనా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడైనా, దేవుని ఆత్మ కలిగిన వాడైనా తనలో ఉన్న పాపమును, తనలో ఉన్న దోషము నుండి అతడు ఏం పొందుకోలేకపోయాడంట? విడిపింపబడాడు. ఎప్పుడైతే తనలో ఉన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టలేకపోయాడు, తనలో ఉన్నటువంటి బలహీనతను తనేదైతే ఒప్పుకొని విడిచలేకపోయాడో ఆ బలహీనతను బట్టి అతడు కట్టబడి నశించిపోయాడు. ప్రియులారా, ఎలాగా? అతనిలో ఏమున్నాయి? అతనిలో ఏ లోపం ఉన్నది? ఒకటి, దేవుని చిత్తమును చేయకపోవడం, తన ఇష్టమునే నెరవేర్చుకోవడం. ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, దేవుని మందిరానికి వస్తాడు, వాక్యం వింటాడు, అర్పణలు ఇస్తాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన ప్రజలు ఏం చేయడం నేర్చుకోవాలి అంటే, నీ ఇష్టము చొప్పున నువ్వు జీవిస్తూ, నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ నేను భక్తి చేస్తాను అంటే ఒక దినాన నువ్వే నీ ఇష్టమే నేనేం చేస్తుందంటే కట్టేస్తుంది. ఎట్లా అంటే, పెళ్లి విషయంలో సంసోను, వివాహ విషయంలో అతడు తల్లిదండ్రులు చెప్తున్నాడు, అయ్యా మన స్వజనులలో మంచి అమ్మాయిలు ఉన్నారు, చేసుకోమంటే అతడు ఏం చూశాడు? పై రూపాన్ని చూశాడు, ఈ లోక మర్యాదను చూశాడు. ఫిలిస్తీయురాలను వివాహం చేసుకొని ఆమె తనతో సక్రమంగా ఉండకపోవడాన్ని బట్టి ఆ ఇంటి వారిని కాల్చివేశాడు. అంత మాత్రమే కాక తానున్న పాపములో తాను ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ప్రియులారా, ఎప్పుడైనా దేవుని బిడ్డలమైన మనము దేవుని ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలోనికి వస్తున్నామంటే ఇంత చేసే నీవు దేవుడు మాట వింటున్నావా? నీ ఇష్టం చేస్తున్నావా? దేవుడి మాటను నువ్వు వినకుండా నీ ఇష్టము చేసే అలవాటు నీకుంటే అది పాపముగా నిన్నెప్పుడో ఒక రోజు కట్టేస్తుంది. దుర్మార్గుడు నీలో ఉన్న పాపంతోనే నేనేం చేస్తాడు? కట్టేస్తాడు. రెండవది ఏంటి అంటే, స్త్రీ ఎడల ఇతడు వ్యామోహము కలిగిన వాడు. ఇతనిలో పాపము మానలేని కన్నుంది. స్త్రీ వ్యామోహం ఉన్నది. ఒక స్త్రీని, ఫిలిస్తీయులను ఒక స్త్రీని వ్యామోహించాడు, పెళ్లి చేసుకున్నాను, అది కుదరలా. మరలా గాజాకు వెళ్ళాడు, అక్కడ ఒక వేశ్యను మోహించాడు. కొంతకాలం ఆమెతో ఉన్నాడు, మళ్ళా ఆమె సరిపోలా, మళ్ళా సేకేరు లోయకి వెళ్ళాడు, అక్కడ దెలీలాను మోహించాడు. అంటే అతనిలో ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క ప్రతిష్ఠితమైన వాడు, నాజీరు చేయబడిన వాడు, అసలు ద్రాక్షరసనే ముట్టినటువంటి వాడు, అతడు ఏమాత్రం కత్తిరేమైనటువంటి వాడు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడుగా ఉన్నాడు, దేవుడి వలనే పుట్టినవాడు. అయినా అతనిలో ఉన్నటువంటి కామాతురత, అతనిలో ఉన్నటువంటి మోహము, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఆకర్షణ అతడు జయించలేకపోయాడు. కాబట్టి ఏం చేస్తుందంట దెలీలా, చక్కగా నీ బలం ఎక్కడుంది, నీ మహాబలం ఎక్కడుంది, నాకు చెప్పవా అని చెప్పించుకొని చివరికి ఏం చేసిందంట అతడిని చక్కగా తాళ్ళతో కట్టి బంధించి విడిపించుకోవడానికి మళ్ళీ ఆమె కడుతుంది. మళ్ళీ ఎవరు విడిపించుకోమంటున్నది? విడిపించుకోమని ఎవరు చెప్తున్నారు?
దెలీలానే వస్తున్నారు విడిపించుకో అంటుంది. ఆమె కడుతుంది. చూడండి ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాం. నీలో బలహీనత, ఒకవేళ నీలో కూడా మాట వినని తత్వం ఉంటే దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అంటున్నాడు. దేవునికి ఇష్టమైనది దేవుని పిల్లలు దేవుని మాటను వినడం. దేవుని మాటను కాక నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకున్నావంటే ఆ ఇష్టమే ఏదో ఒక రోజున దుర్మార్గుడిని ఏం చేస్తానట, నీ ఇష్టముతోనే నిన్ను కట్టేస్తాడు. రెండవదిగా నీలో ఏ బలహీనత ఉన్నదో, ఈ సంసోనులో అయితే స్త్రీ బలహీనత ఉన్నది, కొందరికి పురుషుని బలహీనత, కొందరికి తిండి బలహీనత, కొందరికి నిద్ర బలహీనత ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కొందరికి ఏంటి అంటే కనుక ఏదో ఒక దాన్ని జయించలేదంటే అదే ఏం చేసిద్దంటే మనల్ని కట్టేసి మళ్ళీ అంటే కట్టేసి మళ్ళీ పారిపో అని మనల్ని చెప్పిద్దంట. కాబట్టి కొందరికి కుటుంబ బలహీనత. దేవుడి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించేస్తారు? కుటుంబం. ఈ కుటుంబముని ప్రేమించడము అంటే ప్రేమించడం అనేది దేవుని కంటే వాళ్ళ మాటలకు ఎక్కువ ప్రాధాన్యత. ఇలాంటి కట్లు మన దగ్గర ఉంటే దుర్మార్గుడంట కడతాడంట. దుర్మార్గుడు నిన్ను కట్టడానికి కారణం ఏంటి అంటే నీలో ఉన్న పాపమును నువ్వు జయించలేకపోవడం. రెండవది, ఎవరు మనల్ని కట్లు కడతారు అంటే చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 129వ కీర్తన 129వ కీర్తన 4వ వచనమును చదువుదాం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. చాలండి. మనము కట్టబడడానికి రెండవ ఒకడు దుర్మార్గుడైతే మనల్ని ఎవరు కడతారంట అండి? ఇంకెవరు కట్టేస్తారంట మనల్ని? భక్తిహీనులు కూడా మనల్ని ఏం చేస్తారంట? కట్టేస్తారంట. తాళ్ళతో ఏం చేస్తారంట? కట్టేస్తారంట. భక్తిహీనులు అయినటువంటి వారు ఎలా ఉంటారు? భక్తిహీనులు అంటే ఎవరు? కొంతమంది మన తిమోతి గారు చెప్పారు, మీరు ఎంతవరకు విన్నారు? భక్తిహీనులు అయినటువంటి వారు ఎలా ఉంటారు? భక్తిహీనులు అంటే ఎక్కడ ఉంటారు? వాళ్ళేమో వ్యతిరేకంగా ఉంటారా? భక్తిహీనులైనటువంటి వారు మనకి ఏమైనా వ్యతిరేకంగా ఉంటారు అంటే వాళ్ళు చూడండి ప్రియులారా, వారిని గూర్చి రాస్తూ కీర్తనల గ్రంథము 50వ అధ్యాయ భాగము కీర్తనల గ్రంథము 478వ పేజీ 478 16వ వచన భాగమును చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించదువేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నువ్వు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొట్టెమని చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటినందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీ వంటికొడువే. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. చాలండి. భక్తిహీనులు అయిన వారు ఎలా ఉంటారు? భక్తిహీనులు ఏం చేస్తారంట? మనల్ని, దేవుని పిల్లలు ఏం చేస్తారంట? భక్తిహీనులు వచ్చి ఏం చేస్తారంట? కడతారు. దుర్మార్గుడు ఏం చేస్తాడంట? కట్టేస్తాడు. ఇప్పుడు ఉపవాసం ఉంటే ఏం చేయాలా? భక్తిహీనుడు నిన్ను ఎక్కడ కట్టేశాడు? దుర్మార్గుడు ఎక్కడ కట్టేశాడు? ఉపవాసం ద్వారా నువ్వేం చేయాలి? దాన్ని విడిపించుకోవాలి. అసలు భక్తిహీనులైన వారు ఎలా ఉంటారు అంటే దేవుని వాక్యం సెలవిస్తుందంట. భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించడం. భక్తిహీనులు అంటే వీళ్ళకి వాక్యం తెలియదు, వీళ్ళకి వాక్య జ్ఞానం ఉండదు, వీళ్ళకి దేవుని గురించి తెలియదు అంటే బాగా తెలుసు.
వీళ్ళు టక ఏం చెప్పగలరు అంటండి? దేవుని యొక్క నిబంధన మాటలను చెప్పగలరు, వాక్యం చక్కగా చెప్పగలరు, చక్కగా దేవుని మాట, దేవుని గురించి చక్కగా మాట్లాడగలరు, దేవుని గురించి మాట్లాడగలరు, చక్కగా వాక్యాన్ని చెప్పగలరు, దేవుని ఆజ్ఞలను వివరించగలరు. దేవుని నిబంధనలన్నీ ఎక్కడుంటాయంట? మనకైనా బైబిల్ తీసి రిఫరెన్స్లు చేస్తేనే మనకు కనపడతాయి. వాళ్ళకైతే ఎక్కడుంటాయంట? నోట్లోనే ఉంటాయి. అందుకని ఫలానా రిఫరెన్స్ అన్నాడు, 121వ దావీదు కీర్తన 2వ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటాడు. ఏంటి ఇప్పుడు ఎక్కడుందంటే వాళ్ళకి? 121వ కీర్తన 2వ అధ్యాయం అనగానే అంటాడు, వెంటనే చెప్తాడు. దాని అర్థం తెలుసా అంటాడు కదా. అంటున్నాడు, నువ్వు కన్నులు తట్టి కన్నులెత్తుచున్నావు, నీకు సహాయం ఎక్కడి నుంచి అని ప్రార్థన చేస్తున్నాడు. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలన ఉందా? అంతే ఉందంటారా వాక్యం? అంతే ఉందంటారు మన బైబిల్లో. మనం చెప్పాలంటే ఏం చేయాలా? కీర్తనలు 121 తీయండి, 2వ వచనం చదవండి అని ఎత్తుక్కొని భయపడతా అమ్మో దేవుని మాట ఎక్కడుందా లేదా అని ఆలోచించి చెప్తాం. వాళ్ళకి ఏం భయంలే. ఎగ్జాక్ట్గా చెప్తే మనం ఏమనుకుంటాం? అబ్బో అమ్మగారి నోటలో అయ్యగారి నోటలో ఎంత వాక్యం ఉందో అంటే వాళ్ళకి ఏం చక్కగా వాక్యాలన్నీ ఎక్కడ పెట్టుకున్నారు? నోట్లో ఉన్నాయి. నోట్లో చక్కగా వాక్యాలు పెట్టుకొని వీళ్ళు వివరించాలన్నప్పుడు చక్కగా వివరిస్తూ ఉంటారంట. అయితే దేవుడు అన్నాడు కదా, నీకు ఏంటి భక్తిహీనుల్లో ఉండే పని ఏంటంటే దిద్దుబాటు నీకు అసహ్యం. ఎవరిలో అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడరు. దేవుని పిల్లలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే తప్పు చెప్పినప్పుడు, తప్పును గురించి దేవుడు గద్దించినప్పుడు, తప్పును గురించి మన లోపాలను గురించి మనకి చెప్పినప్పుడు దావీదు గారు అంటున్నాడు కదా, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. వాళ్ళు కొట్టుట ఆయనకి తైలాభిషేకం అంట. నన్ను ఎవరు కొట్టాలని కోరుకున్నాడని? నీతిమంతులు నన్ను కొట్టాలా, గద్దించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దానిని బట్టి ఆయన ఏం చేయబడతాడంట? సరి చేయబడతాడు. భక్తిహీనులైనటువంటి వారు దిద్దుబాటుని ఏం చేయరు అంటే కనుక వారు అసహించుకుంటారంట. వాళ్ళకి దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదు. అలాగే చెప్తారులేండి, మన బతుకుల్లో మన పరిస్థితుల్లో వాళ్ళకి ఏం తెలుసు? అలా చదువుతారు, మనం ఎలా ఉండాలా సమర్థించుకుంటారు. ప్రియులారా, నువ్వు దిద్దుబాటు చేసుకోవటం లేదు దేవుని బిడ్డలైనటువంటి వారు. నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో ఒక విషయంలో దేవుని ప్రజలందరూ కూడా జాము సేపు ఏడ్చారంట. దాదాపు 3 గంటల సేపు వారు ఏడ్చారంట. ఎందుకోసం ఏడ్చారు అంటే దేవుని సన్నిధిలో వారు ఎందుకు పశ్చాత్తాపడ్డారు అంటే వాళ్ళు వచ్చే క్రమంలో లేవీయులైనటువంటి వారు అంటే యాజక రూపముగా ఉండాలి దేవుని పరిచయం చేసేటువంటి పురుషులైన వారు కొంతమంది అంట లేవీయులు అనేటువంటి వారి పిల్లలంట అన్ని స్త్రీలను పెళ్లి చేసేసుకున్నాడంట. పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ కుటుంబాలుగా ఏర్పడిపోయి ఆ యెరూషలేము ప్రాంతంలో ఉంటున్నారంట. ఉంటున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి వారు ఇలాంటి పని చేశారని నెహెమ్యా గారు మరి ఎజ్రా గారు ఏడుస్తూ వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట వీరు కూడా వారి కుటుంబాలతో వచ్చి అంట ఏడ్చి వారి పాపములను ఏం చేశారంట? ఒప్పుకున్నారు. దిద్దుబాటు అంటే దేవుడు నీలో ఉన్న లోపాల గురించి నీకు చెప్పినప్పుడు నువ్వు దేవుడు చెప్పిన దానిని నువ్వు ఒప్పుకొని ఏడ్చి దానిని విడిచిపెట్టాలా. నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు దేవుడి వాక్యాన్ని బ్రహ్మాండంగా చెప్పారు అని నువ్వు వెళ్ళిపోయావు అంటే నువ్వు కూడా ఎక్కడున్నావంట? భక్తిహీనులని. భక్తిహీనులు అంటే దిద్దుబాటుని మరి ఏం చేయరంట? అసహించుకుంటారు. దిద్దుబాటుని అసహించుకుంటారు. నీవు నా మాటలను నీ వెనుకకు భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవుని మాటలన్నిటిని కూడా వెనక్కేసేసుకుంటారంట. భక్తి చేస్తారు కానీ వాళ్ళు పాటలు పాడతారు, మనం పాటలు పాడతాం, వాక్యం వింటాం, వాక్యం చెప్తాం, వాక్యాన్ని ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ దేవుని వాక్యాన్ని ఏం చేస్తామంట? వెనక్కేసేస్తాం. అంటే వాక్యం మీద మనకి పెద్ద గ్రిప్ పెట్టదు. దేవుడు చెప్పినట్టుగా చేయడం అనేది
మన జీవితానికి అలవాటు చేసుకోవడం, వాక్యానుసారమైన జీవితంగా అలవాటు చేసుకో. ఇంకా అంటున్నాడు కదా, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు. భక్తిహీనులు ఏం చేస్తారంటే దొంగలతో ఏం చేస్తారంట, ఏకీభవిస్తారంట. అంటే వాళ్ళు దొంగతనాన్ని సమర్థిస్తారు, వాళ్ళ దొంగతనాన్ని ఇండైరెక్ట్గా ఏం చేస్తారు, సమర్థిస్తారు. ఇంకా అంటున్నారు కదా, వ్యభిచారులతో నువ్వేం చేస్తావు, సాంగత్యం చేస్తావు. అంటే వ్యభిచారమును బట్టి ఒక వ్యభిచారంతో ఉన్న ఒక స్త్రీ పురుషుడు మనకు కనబడితే మనం ఏం చేయాలా, వాళ్ళని అసహించుకోవడం కాదు, వాళ్ళు ఉన్న వ్యభిచారాన్ని బట్టి మనం ఏం చేయాలా, వారు దాని నుంచి బయటికి రావాలా. అది పాపము, అది పాపము. ఎవరైనా పాపం చేసే వారికి ఇది పాపము అని మనం చెప్పగలుగుతున్నామా? మీరు చేసేది ఇది పాపము. ఇలా పరపురుషుడిని ఉంచుకోవడం పాపం, పరపురుషుడితో మాట్లాడడం పాపం, పెళ్లి అయిన పురుషుడితో మాట్లాడడం పాపం. స్త్రీలు పురుషులైనటువంటి వారితో స్త్రీలతో మాట్లాడడం, పెళ్ళైన భార్య నీకు భార్య ఉండగా వేరొక భార్యలతో మాట్లాడడం పాపం. చెప్తున్నామా? మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలా, చెప్పాలా. భక్తిహీనులైనటువంటి వారంట ఏం చేయరంటేనంట, నీ పక్కన పాపములో ఉన్న వాళ్ళు కనబడుతున్నా ఏం చేయరంటేనంట, ఆమె చెప్తుందంట, మా ఆయన ఎందుకు పనికిరాడండి, మా ఆయనలో మగతనం లేదండి, అందుకనే నేను ఈ పని చేస్తున్నాను, దేవుడు న్యాయవంతుడు అనగానే ఏమేమి చేస్తుంది, అవును పాపం ఎట్ట అంటాడు అంట. అందుకనే దేవుడు ఒక పురుషుడిని నీకు ఇచ్చాడు, నీకు ఇష్టమైతే కాపురం చేయి, నీకు ఇది కష్టము అన్నప్పుడు నువ్వు న్యాయపరమైన క్రియ తీసుకో. అంతేకాని వేరొక పురుషుణ్ణి, వేరొక స్త్రీని, వేరొక కారణాన్ని, నా భార్య పనికి రాదండి, నా భార్య అందంగా ఉండదండి, అందుకని నీ భార్య అందంగా ఉండదని చేసుకునేటప్పుడు ఏం చేసావు? భార్య బలహీనరాలు అయితే చేసుకునేటప్పుడు ఏం చేస్తావు? అంత బలహీనరాలు అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు బలహీనరాలు అందంగా లేదని వేరొక భార్య కావాలా నీకు, వేరొక గదానికి కావాలా? దాన్ని ఎవరైనా సమర్థించాము అంటే వాళ్ళని సమర్థించిన చూసి ఊరుకున్నా భక్తిహీనులైతే ఏం చేస్తారంట, దొంగను చూసి వ్యభిచారం చూసి ఏం మాట్లాడంట, చూస్తా ఉంటారంట. అదే దేవుని బిడ్డలైతే ఏం చేస్తారు, ఖండిస్తారు, సమర్థిస్తారు. పిల్లారా, దేవుని పిల్లలు ఎప్పుడు పాపమును ఏం చేయకూడదు, దాని వల్ల నువ్వు దానిని వ్యతిరేకించడాన్ని బట్టి నువ్వు చాలా కొత్తబడతావు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు పాపమును ఎప్పుడు కూడా ఎదిరించాలా, పాపమును ఎప్పుడు కూడా ఖండించాలా, పాపములో ఉన్న వారిని ఖచ్చితంగా అది సరైనది కాదు అని చెప్పాల. భక్తిహీనులైతే చెప్పరు. భక్తిహీనులు ప్రియులారా, నీ పక్కన పాపములో ఉంటే వాళ్ళు ఏదో చెప్తుంటే వాళ్ళతో సాంగత్యం చేస్తూ వాళ్ళ పాపాన్ని చూచి నాకెందుకులే అని ఊరుకున్నావా? భక్తిహీనులైతే అలానే ఊరుకుంటారంట. ఇంకా అంటున్నాడు కదా, చూడండి ప్రియులారా, 19వ వచన భాగాలు అంటున్నాడు, కీడు చేయవల్లని నీవు నోరు తెరిచుచున్నావు, నీ నాలుక కపటం. భక్తిహీనుల యొక్క నోరు చాలా వింతగా ఉంటుందంట. భక్తిహీనుల నోరు ఎప్పుడు కూడా కీడు కల్పిస్తూ ఉంటుందంట, కీడుని కల్పించుకుంటూ ఉంటుందంట, కపటంగా మాట్లాడతారంట. వాళ్ళ నాలుక ఎలా ఉంటుందంట, కపటంగా మాట్లాడుతూ ఉంటారంట. కీడు కల్పించి కపటంగా మాట్లాడేవారు. ఇంకా కింద కొన్ని వస్తే అంటున్నాడు కదా, వాళ్ళు కూర్చుండి తమ సహోదరుల మీద కొండాలు చెప్తారు, తమ తల్లి ఇంటి వారి మీద ఏం చేస్తారంట, నిందలు అపనిందలు. భక్తిహీనులైన వారు ఇలా ఉంటారు. ఇంకా అంటున్నాడు కదా, భక్తిహీనులను గురించి మాట్లాడుతూ చూడండి ప్రియులారా, కీర్తనల భాగము 36వ అధ్యాయము, కీర్తనల భాగము 36వ అధ్యాయము 1వ వచన భాగము 2వ వచన భాగముని చదివితే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు, వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వారి ఎదుట వారిని ముఖస్థుతి చేయుచున్నది, వారి నోటి మాటలు
పాపమును కపటమునకును ఆస్పదములు అంటున్నాడు. భక్తిహీనుల వారిని గురించి మాట్లాడుతూ భక్తిహీనుల నోట అతిక్రమం కూడా ఎట్లుంటుందంట, అతిక్రమం కూడా ఎట్లుంటుందంట, దేవభక్తిలాగా చెప్తారంట. అతిక్రమమును కూడా ఎట్లా చెప్తారంట, దేవభక్తిలాగా చెప్తారంట. నేను ఇప్పటికి దాన్ని అంత ఎక్కువ లోపల వివరించటం లేదు. ఇంకా నేను వాళ్ళలో ఏముండదంటే భక్తిహీనంలో దేవుని భయము, దేవుడి మాట అంటే భయం. నేను ఇలా చేస్తున్నానే దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం, నేను ఇలా నడుచుకోకూడదనే భయం అనేది మాత్రం వాళ్ళలో ఉండదు. భక్తిహీనులలో ఇంకంటున్నాడు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ నాలుక ఎప్పుడు కూడా వాళ్ళ నాలుకల మీద ఏముంటాయంటే వారి నోట్లో ఉంటుందంటే అబద్ధము, కపటం. భక్తిహీనులకి బాగా ఎక్కువ భక్తిహీనులు మాట్లాడే మాటలు ఎక్కువ, భక్తిహీనులు ఎక్కువగా కనబడేది ఏంటంటే కపటంగా మాట్లాడతారు. ఎక్కువ చెప్పేదన్నీ ఏంటంట అబద్ధాలు, అబద్ధాలు. భక్తిహీనుల నోట అబద్ధాలు ఉంటాయి, కపటంగా మాట్లాడతారు. వాళ్ళ భయం ఉండదు. వారి వేశ్యలతోను, వేషధారులతోను, వాళ్ళు దుష్ట సంబంధికులతో, దొంగలతోనూ వారు ఏకీభవించగలుగుతారు. వారితో కలిసి ఉండగలరు, వాళ్ళతో కూడా స్నేహం చేయగలరు. వాళ్ళు తర్వాత సహోదరుల మీద కొన్నాళ్ళు చెప్తారు, తల్లి ఇంటి వారి మీద అపనిందలు వేసేవారుగా ఉంటారు. మళ్ళా చక్కగా వచ్చి వాక్యం చెప్తారు, బోధలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇలాంటి వారిని ఏమంటున్నారు? భక్తిహీనులు. ఇలాంటి వారితో కూడా నువ్వు ఉన్నావా? భక్తిహీనులతో నువ్వు సహవాసం చేసావా? భక్తి ఎవరితో అన్నాడు కదా దేవుడన్నా, యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఈయన వేశ్యలతోనూ, యేసు ప్రభు వారంట వేశ్యలు పాపులైన వారు మారుతుంటే, యేసు ప్రభు వారు వారిని మానేస్తుంటే యేసు ప్రభు వారిని ఏమని అన్నారంట, వీళ్ళు వేశ్యలతోనూ పాపులతోనూ ఈయన ఏం చేస్తున్నాడు, సాంగత్యం చేస్తున్నాడు అని పరిచయాలు అనుకున్నారు. యేసయ్య పాపులతో మాట్లాడినా, ఆయన వేశ్యలతో మాట్లాడినా ఆయన ఏం చేశాడు? పాపములో నుండి వారిని బయటికి తీసుకొచ్చారు. పాపము చేయకుండా వారిని పరిశుద్ధతలోనికి నడిపించారు. అది దేవుని బిడ్డలు. భక్తిహీనులు ఏంటి అంటే పాపమును ఖండించరు, పాపములో ఉన్న వారిని విడిపింపబడాలని ప్రార్థించరు. ఇది పాపము అని చెప్పరు. ఇది పాపము అని ఏం చేయరు, అంతకుముందు చెప్పరు. ఇది తప్పు అని చెప్పరు. చెప్పకుండా ఏం చేస్తారంటే, అంతేలే మాకేం తెలుసు, నీ స్థితి నీకే తెలుసు, నీకు దేవుడికే తెలుసులే నీ స్థితి అని ఏం చేస్తారు? సమర్థిస్తారు భక్తిహీనులు. ఈ భక్తిహీనులతో నువ్వు కూర్చున్నావా, వాళ్ళు నిన్ను కూడా చిన్నగా ఏం చేస్తారంట, నీకు కూడా ఏమి నేర్పిస్తారు, నిన్ను కూడా వాళ్ళలోనికి కలిపి భక్తిహీనులు నిన్ను కట్టేస్తారు. ఏం చేస్తారంట? భక్తిహీనులు తమ నోటి మాటల చేత, తమ యొక్క ఆలోచనల చేత, తమ యొక్క ప్రవర్తన చేత నిన్ను కూడా ఏం చేస్తాడంట, వాళ్ళు కట్టేస్తారంట. అందుకనే అంటున్నాడు, ఎవరు నిన్ను కడుతున్నారు? అసలు ఎందుకు నువ్వు కట్టబడుతున్నావు? రక్షింపబడిన నిన్ను ఎందుకు నిన్ను కడుతున్నారు? ఆయన రక్తములో విమోచింపబడిన నిన్ను ఎవరు నిన్ను కట్టేస్తున్నారు? అసలు ఎందుకు నువ్వు కట్టబడ్డావు? నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? భక్తిహీనుల కట్ల నుండి, దుర్మార్గుడు కట్టిన కట్ల నుండి మనం ఏం చేయబడాలంట? విడిపింపాలి. అదే ఉపవాసం. ఉపవాసము అన్నామంటే మనం ఎవరి కట్ల చేత ఉన్నామో. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమతో మనల్ని ఏం చేస్తారంట? కట్టేస్తారు. ప్రేమతో కట్టేస్తారు. ఎట్ట కట్టేస్తారు? ఈ ఒక్కరోజుకి మా కోసం ఉండవా? ఈ ఒక్కరోజుకి మాతో రావా? ఈ ఒక్కరోజు మేము చెప్పింది చేయవా? ఈ ఒక్కరోజు కోసం
అంతేనా? ఈరోజు మా మా సొంత పిన్ని కూతురు, మా కొడుకు పెళ్ళి, చుట్టాలు అందరూ వచ్చారు. అందరూ ఉదయం నుంచి ఏమన్నారంటే, ఈ ఒక్క పూట రా, ఈ ఒక్క పూట వచ్చేసి అందరు వెళ్ళారు. ఈ ఒక్క పూట పెళ్ళి కదా, సామ్రాజ్యం గారు చూసుకుంటారులే, నువ్వు ఏడు కూడా వచ్చి ప్రార్థన చేస్తావు, మళ్ళీ నాకేం సలహాలు, ఏడు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు, ఈయన కూడా వచ్చి వాక్యం చెబుతారు అంటే ప్రేమతో బంధువులు ఏం చేసేస్తారు? ప్రేమ. ఈ ఒక్క రోజేగా, ఈ ఒక్క పూటేగా, మేము అక్కడి నుంచి వచ్చాం మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి అంటారు. అంటే ఈరోజు మా జీవితంలో జరిగింది అని చెప్తారు. అయితే దేవుని పిల్లలు ప్రేమతో ఏం చేస్తారు? మనల్ని పెట్టి ప్రేమతో చెప్పి భక్తిహీనులు ఏం చేస్తారంటేనంట, కట్టేస్తారు, నిన్ను తీసుకెళ్ళిపోతారు, లాక్కొని తీసుకుని వెళ్ళిపోయి నువ్వు దేనిలోనూ జయము పొందాలో, దేనితో జయించాలో దానిలో జయించకుండా నిన్ను చేస్తారు. అసలు ఎందుకు దుర్మార్గుడు నిన్ను ఎందుకు కట్టగలుగుతున్నాడు? భక్తిహీనుడు నిన్ను ఎందుకు కట్టగలుగుతున్నాడు? దుర్మార్గుడు భక్తిహీనుడు నేను ఎందుకు కట్టగలుగుతున్నాడు? అసలు ఎవరు కట్టబడతారు? దేవుని కుమారుడు కుమార్తెమైన నిన్ను కట్టే అధికారం ఎవరికి ఉంది? దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వేమనుకుంటా? ఇజ్రాయేల్ కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు, ముందు వెనకను ఇరు పక్కలను ఆయన నీ పక్కన తోడి ఉంటే సాతానుడు భక్తిహీనుడు దుర్మార్గుడు నేను ఎట్లా కట్టగలుగుతాడు? ఎవరు కట్టబడతారంటే దేవుని వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 107వ దావీదు కీర్తన, 107వ దావీదు కీర్తన, 107వ దావీదు కీర్తన 10వ వచన భాగము నుండి చదవండి. దేవుని ఆజ్ఞకు లోబడక 510 పేజీ 107వ దావీదు కీర్తన 10వ వచన భాగం. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఎనప కట్ల చేతను బంధింపబడిన వారు చీకటిలోను మరణాంధకారములో నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయము చేయవాడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపవేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. చాలండి. కట్లు ఎందుకు కట్టబడ్డాయి? దేవుని పిల్లలను నువ్వు అనుకుంటావు, అసలు నువ్వు కట్టబడ్డావో లేదో కూడా నీకు తెలీదు. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నీకు అర్థం కాదు. నువ్వెందుకు వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నావు నీకు అర్థం కాదు. నీకెందుకు ఒక దర్శనం రావట్లేదో అర్థం కావట్లేదు. నీకెందుకు ఒక సమాధానం రావట్లేదో నీకు అర్థం కాదు. ఎందుకు దేవుని ఆత్మ నిన్ను నింపట్లేదో అర్థం కాదు. అసలు దేవుని సన్నిధిలో ఉండే ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక నిరీక్షణ, ఒక జయము ఏది రాదు. 24 రోజుల్లో నాకు దేవుని బట్టి ఒక గొప్ప ధైర్యం ఉందని ఎంతమంది చేయగలరా? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని బట్టి నాకు ఒక ధైర్యం వచ్చేసింది. నేను దుర్మార్గుడు కట్టిన కట్లన్నింటినీ పెంచేసేసాను. ఎవరు చెప్పగలరు? అసలు మనం కట్టబడిన స్థితి మనకి తెలియట్లేదు. అందుకని యేసుప్రభు వారు కూడా అన్నాడు, శిష్యులు ఇద్దరిని పంపించి, అయ్యా ఊర్లో పోయింది, అలా ఒక గాడిద కట్టబడింది, దాని పక్కన గాడిద పిల్ల కూడా కట్టబడింది, గాడిద పిల్ల కట్టబడింది, పొయ్యి తోలుకు రండి అన్నాడట. ఆ ఇంటికి వెళ్ళి ఆయన అడుగుతాడు, ఎందుకు కట్లిప్పుతున్నారు, ఎందుకు దాన్ని మీరు తోలుకెళ్తున్నారు అంటే, ఇది యేసుకు అవసరమైంది, యేసయ్య కావాలని చెప్పండి, ఇచ్చేస్తాడు. ఈరోజు నిన్ను కూడా యేసయ్య కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు కట్టబడిన గాడిదలాగా, కట్టబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? మన కట్లను ఎవరో దంచరు. కట్లను ఎవరు దంచుకోవాలా?
కట్లను ఎవరు తెంచుకోవాలా? నువ్వే. అది నీలోనే ఉంది. చూడండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము కాదమ్మా, 62 కాదు, 52వ అధ్యాయం. 52 యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడున్నాడు, అపవిత్రుడు ఒక్కడైనా నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చునము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. దేవుని పిల్లలు ఏం చేసుకోవాలంట? నీ కాడి పంపులు తెగిపోవాలి అంటే మొదటి అది ఎవరి పని అంట? నీ మెడకట్లను విప్పి. అసలు నాకు మెడకట్లు ఉన్నాయని తెలుసా? కట్టబడి ఉన్నామని మనకు తెలుసా? ఎందుకు కట్టబడుతున్నాం? దేవుని పిల్లలు ఎప్పుడు కట్టబడతారు? దేవుని పిల్లలు ఎప్పుడు కట్టబడతారు? మనం చదివిన 107 మహోన్నతుడకు దేవుని యొక్క తీర్మానం 107వ కీర్తనలో రాసినట్లుగా, మహోన్నతుడైనటువంటి దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఆయన తీర్మానాన్ని గనక మనం తృణీకరిస్తే దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంట? దుర్మార్గుడు నన్ను ఎందుకు గడతాడండి, సాతాను నన్ను ఎందుకు గడతాడు, లెగిస్తే కూర్చుంటే ఏం ప్రార్థన చేస్తాను? కాపాడు 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 అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కాపాడు కాపాడు అని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేద్దామని కూర్చుంటానండి, ఎక్కలేని నిద్ర. అసలు మొత్తం అప్పుడే వచ్చింది. వాక్యం ఈరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుని వస్తాను. యేసయ్యా నీ వాక్యం నా చెవుల్లో దూరి, హృదయంలో దూరి ఇక నన్ను మండించాలా, రగిలించాలనుకుంటాను. వచ్చిన దగ్గర నుంచి నాకు తూరు రోగం వచ్చిందండి. అసలు వాక్యం వినబుద్ధి కావట్లేదండి. అసలు వాక్యం చదువుతుంటే ఎప్పుడు ప్లీజ్ పారిపోదామా, ఇంకెప్పుడు ఆపేస్తుందా అన్నట్టుందండి. వచ్చానండి, కూర్చున్నాను, పారి ఉండండి. అసలు నడువు నొప్పి అండి. పాప మందిరంలో కూర్చుంటే కాళ్ళు లాగేస్తున్నాయండి. తల మీద బండరాయి మోపినట్టుందండి. అసలు చెవుల్లో ఏదో గుయ్యి గుయ్యి అంటుందండి నాకు. కాళ్ళు నడుము నిలబడి ఇట్లా ఎప్పుడెప్పుడు లేచి ఈ బాధ చర్చిలో పడకన్నా ఎక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి పడుకో మనసు మీద అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆమెనంటారా, ఎప్పుడు వాక్యం ముగించి ప్రార్థన నాకు ఇచ్చే ముందే పారిపోదామా అన్నట్టుంది. లేదంటారా? అంటే దేవుని పిల్లలకి ఇక్కడే ఎన్ని నొప్పులు, ఇక్కడే ఎన్ని బాధలు, ఇక్కడే ఎన్ని పట్టడాలు, ఇక్కడే ఒళ్ళ జల్దరిప్పులు, ఇక్కడే నిద్ర, ఇక్కడే మత్తు, ఇక్కడే వెనబుద్ధిగా పుట్టుకుపోవడం. ఇక్కడికి వచ్చేదాకా పరిగెత్తుతాను. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పరిగెత్తు అని చదువుతాను నేను. ఇవన్నీ కట్లు కాదా? ఇవన్నీ కట్లు. మామూలుగా అన్నం కనబుద్ధి కాదు. ఇప్పుడు ప్రార్థన చేద్దామనుకున్నాం, ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? తలలో నుంచి నీళ్లు గాలిపోతాయి. ఎక్కడి నుంచి గాలిపోతాయి నీళ్లు? తలలో. ఏంటి? కడుపులో ఒకటే రండి. ఏదో ఒకటి. ఏంటి మందిరంలో ఉపవాసం ఉన్నాము, ఉపవాసం ఉన్న మనము ఏంటి సంగతి ఏంటి? అసలు నాకెందుకు అవుతుంది ఇక్కడ అని ఆలోచించావా? ప్రార్థన నిలకడగా చేయాలనుకుని వచ్చి నేను ఎందుకు ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నా? వాక్యం వినాలని వచ్చిన నేను ఎందుకు వాక్యం వెళ్ళలేకపోతున్నా? దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలనుకుని వచ్చిన నేను, ఆత్మతో నింపబడాలనుకుని వచ్చి నేను, ప్రార్థన చేయాలనుకు వచ్చి నేను, విడుదల పొందాలని వచ్చి నేను ఎందుకు పారిపోతున్నా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు నాలో జరుగుతుంది? అప్పుడు వెంటనే ఏముంది? మనందరం ఆదాం పిల్లలు కదా, ఏముంది? గంట సేపు చెప్పారండి, గంట సేపు ఆరాధన చేసే కాళ్ళు లాక్కిపోయినాయండి. గంట సేపు ప్రార్థన చేస్తారండి, ఇంకో గంట సేపు ఏమైపోతుంది? సమాధానం వచ్చేసింది. ఎవరో ఒకరి మీదకి వేసేయచ్చు కదా.
గంట సేపు కూర్చుని నీకు అలా ఉంటే నిలబడిన వాళ్ళు కాళ్ళు ఎట్టుంటాయి? కూర్చున్న నీకు ఇలా ఉంటే నిలబడిన ఉంది, వినే నీకు ఇలా ఉంటే చేసేవాళ్ళు ఎలా చేయాలా? చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? కూర్చోడానికి, వినడానికి, నిలబడడానికి ఇంత బాధ అయితే నేనెందుకు అంటే పక్కనే ఒకళ్ళ మీద అనుకురా కూర్చొని చేయాల్సిన పనిని కూడా నేనేం చేయలేకపోతున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచించావు ఎప్పుడైనా? దేవుని పిల్లలైనటువంటి మేము ఎప్పుడైనా ఒకరోజు ఆత్మను ప్రార్థన చేయలేకపోతే ఖచ్చితంగా ఆలోచిస్తాం, ఎందుకు ఈరోజు మేము ప్రార్థన చేయలేకపోయాం, ఎక్కడ పడ్డాం, ఎందుకు ఈరోజు బలంగా ప్రార్థన చేయలేకపోయాం, ఎందుకు ఈరోజు ఆత్మ నడిపింపుతో మాకు తెలిసిపోతూ ఉంటుంది. మేము ఆత్మలో ప్రార్థన చేస్తున్నామా, భారభరితమైన ప్రార్థన చేస్తున్నామా, దర్శనంతో ప్రార్థన చేస్తున్నామా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నామా, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా? చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఎలా ప్రార్థన చేస్తున్నాం? వాడుక ప్రార్థన చేస్తున్నామా, ఆత్మను కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామా, దర్శన ప్రత్యక్షతను బట్టి ప్రార్థన చేస్తున్నామా, పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నామా, దేని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మాకు తెలిసిపోతుంది. మేము గంట సేపు మామూలుగా ప్రార్థన చేసేది నా వెంటనే దేవుని ఆత్మ చేస్తుందంటే నువ్వు మామూలుగానే చేసేవంటది. దాన్ని ఫిల్ చేసుకుంటాం, పరీక్షించబడతాం, పరీక్షించుకుంటాం. ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి వారు కట్లతో అసలు కట్టబడ్డ సంగతి కూడా ఏమవుతుందా? దళీలటికి ఇక విసిగిపోయాడు. నేను నివరంజి కొమ్మలు అన్నాడు, నివరంజి చెవులు అన్నాడు, తాళ్ళు అన్నాడు. తర్వాతకి విసిగిపోయి ప్రాణాలు చచ్చిపోయాను అంటున్నాడు. నా బలమంతా నా తలలోనే ఉందని చెప్పాడు. నా బలమంతా నా జుట్టులోనే ఉందని చెప్పాడు. ఇక చక్కగా ఆమె ఏం చేసిందంట, రాత్రికి బాగా నూనె పెట్టి మర్దం చేసిందంట. తలకాయని నూనె పెట్టి మర్దం చేసి 7 జడలేసిందంట. దళిలా ఈ ఒక్క జడ లేదంట, అంత జుట్టు ఉంది కదా, 7 జడలేసి ఆ ఫిలిస్తీన్ల మీద మొత్తం 7 జడల్లాగా గుండు కొట్టించి మళ్ళా సర్దార్లు వచ్చి పట్టుకోవడానికి తలుపు చేస్తుంటే, ఓ సంసోనా పారిపో అంటుంది. ఆయన అనుకున్నాడు నేను విరజిమ్ముదును అనుకున్నాడంట. అనుకుంటే మూల గుమ్మాలు ఎత్తి లాగి పడేసినాడు. విరజిమ్ముదును అనుకొని లెగిస్తే లెగవలేకపోతున్నాడు. అంటే తన బలాన్ని తన అమ్మవేసుకున్నాడు, తన బలాన్ని అప్పగించుకున్నాడు. తన కట్లను తాను కట్టబడినట్లుగా తన అభిప్రేతే దేవుని ఆజ్ఞను గైకొనక మహోన్నతుని తీర్మానములకు లోబడకుండా తన ఇష్టాన్ని చేసేసాడు. కట్టబడ్డాడు. కట్టబడిన తర్వాత ఆ దాగోన గుడిలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన వాళ్ళందరూ మంచి మరి 3వ రోజు పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు, పండగ చేసుకున్నాం సంసోను దొరికాడని. చేసుకుంటే అంటున్నాడు, దేవా నా నిమిత్తము, నీ నిమిత్తము, నా కళ్ళ నిమిత్తము నాకు నీ ఆత్మనివా. నేను చనిపోతా నాకు తెలుసు, నాతో పాటు నేను ఒక్కడిని. అంటే రక్షకుడిగా ఉండవలసిన వాడు కట్టబడడం వలన నశించిపోయాడు. పిల్లలు ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చినాం. అసలు నువ్వు ఎందుకు కట్టబడతావో తెలుసా? మహోన్నతుడైన దేవుని యొక్క తీర్మానాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు గై కొనకుండా తృణీకరించినప్పుడు నేనేం చేస్తాడంట? దుర్మార్గుడు ఏం చేస్తాడు? భక్తిహీనుడు ఏం చేస్తాడు? కట్లతో కట్టేసేస్తాడు, నేను కట్టేస్తాడు. రెండవదిగా చూడండి ప్రియులారా, ఎప్పుడు మనము కట్టబడతాము అంటే కనుక యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచన భాగము నుండి చదవండి. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు, రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. వారి సంకలతో కట్టబడిన ఎడల
బాధాపాశముల చేత పట్టబడినడిలా అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించుడని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియచేయును అంటున్నాడు. నీతిమంతులలో కూడా అప్పుడప్పుడు గర్వము అతిశయం వస్తుంది. నీతిమంతులకు కూడా అప్పుడప్పుడు ఏమొచ్చేస్తుందంట? గర్వము అతిశయం వస్తుంది. ఎప్పుడైతే దేవుని పిల్లల్లోనికి గర్వము అతిశయం వస్తుందో దేవుడంట వాళ్ళని సరిచేయాలి, వారిని గుణపరచాలి అంటేనంట వాళ్ళు ఏం చేస్తాడంటేనంట మనల్ని నీతిమంతులను గణపరిచిన దేవుడే, నీతిమంతులను హెచ్చించిన దేవుడే. నీతిమంతులైన వారిలోనికి గర్వం వస్తే, నీతిమంతులైన దేవుని పిల్లల్లోనికి అతిశయం వస్తే దేవుడు అంటే మనల్ని ఏం చేస్తాడంట? సంఖ్యలతోనూ కట్టేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంట? దేనికి అప్పగిచ్చేస్తాడంట? దేవుడు మనల్ని సంఖ్యలతో కట్టబడడానికి, బాధతో కట్టబడడానికంట, బాధలు కలిగేటట్టు చేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంట వాళ్ళకి? ఎందుకంట? నీలో ఉన్న గర్వాన్ని బట్టి. నీలో కనుక దేవుని నమ్ముకున్నావు, రక్షింపబడిన తరువాత దేవుని ప్రజలలో ఏముండాలా? దేవుని పిల్లల్లో ఏముండాలా? నీతిమంతుల్లో ఏముండాలా? దీన మనసు ఉండాలా? దేవుని పిల్లలో ఏముండాలా? దీనత్వం ఉండాలా, తగ్గింపు కూడా ఉండాలా. కానీ మనం ఎప్పుడు కూడా మన నీతిమంతులమైనందుకు, మనం ఎప్పుడు కూడా దేవుడు హెచ్చించినందుకు మనం ఏం చేస్తుంటాం? అతిశయించి గర్విస్తాం. నీతిమంతులు గర్వించారా? దేవుడు హెచ్చించిన వారు గర్వించారా? ఖచ్చితంగా దేవుడు వారికి దేనికి అప్పగిస్తున్నాడంట? సంఖ్యలతోనూ బాధలతోనూ కట్టివేయడానికి. ఇంకా దేవుడు ఎవరిని అప్పగిస్తాడు చెరలోనికి అంటే? సంఖ్యలకి లేకపోతే బంధకాలకి ఎవరిని అప్పగిస్తాడు? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 22వ వచన భాగమును చదవండి. మీ బంధకములు మరి బిగించకున్నట్లు పరిహాసకులై ఉండకుడి. ఎవరిని దేవుడు కట్టేస్తాడు అంటేనంట? బంధించేస్తాడు. బంధకాలకు ఎవరు అప్పగిస్తున్నాడంట? దేవుడు పరిహాసకులైన వారిని, అపహాస్యకులు. దేవుని పిల్లల్లో ఎవరు ఏముండకూడదంట? మనం ఎవ్వరము కూడా అన్నాడు అపహాసకులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? మనం బాగా అందరిని ఏం చేస్తూ ఉంటాం? చాలా మందికి పరిహాసం అలవాటు, ఎగతాళి చేయడం అలవాటు, గేలి చేయడం అలవాటు. ప్రియులారా, దేవుని బిడ్డలు అపహాసకులుగా ఉండకూడదు. మనం అపహాసకులుగా ఉన్నామా? పరిహాసకులుగా ఉన్నామా? దేవుని బిడ్డలమైనటువంటి మనము. దేవుడు అంటే వారిని దేనికి అప్పగిచ్చేస్తాడంట? బంధకాలు బిగించేటట్లుగా, కట్ల చేత, నాశనము కట్ల చేత బిగింపబడేటట్లుగా చేస్తాడంట. అందుకనే దేవుని పిల్లలైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలను కూర్చు కూడా దేవుడు మాట్లాడుతూ చూడండి పిల్లరా. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 13వ అధ్యాయము 12వ వచన భాగం నుండి చదివితే, అతడు తన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపుకు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అది కాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలం యందును కటాక్షము గలవాడండి. వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చును. ఆయన పందెల కడ లేచి పంపుచు వచ్చును. వారు దేవునిని
దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము వారి జనుల మీద వచ్చెను. ఆగుదామని ఇక్కడ సిద్కియా రాజుతో, సిద్కియా యెహోయాకీము రాజులతో ఇజ్రాయేల్ యొక్క రాజరికం అనేది ఎండ్ అయిపోయింది. ఇజ్రాయేల్ దేశం మీద రాజులు అనేటువంటి వారు లేకుండా అయిపోయారు. ఇక వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కట్టబడ్డారు. వీళ్ళని గురించి చరిత్ర సిద్కియాని, మరి ఆ పారసీక నెబుకద్నెజరు ఏం చేశాడు? మనష్షే అనే సిద్కియాని వీళ్ళందరినీ కూడా బంధించి, చూడండి మనిషి గురించి అయితే చక్కగా వ్రాసి పెట్టాడు. 33వ అధ్యాయము 11వ వచ్చిన భాగమును చదివితే 11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి పంపెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బలిపొలోనికి తీసుకొని పోయారు. ఏం చేశారంట? ఆ కాలం రాజులు ఏం చేశారంట? గొలుసులతో బంధించి కట్టి తీసుకెళ్ళిపోయారంట. కట్టేసుకొని చేశారు. ఎందుకు కట్టేశారు? వాళ్ళు ఎందుకు కట్టబడ్డారు? ఎందుకు కట్టబడ్డారో చెప్తూ అంటున్నారు కదా. వాళ్ళు దేవుని దూతలను ఎగతాళి, 16వ వచనం అంటారు, వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తూ ఆయన వాక్యమును తృణీకరిస్తూ. ఎందుకు దేవుని ప్రజలు కట్లలోనికి వెళ్ళిపోతున్నారు? ఉపవాసం ఉన్నాము అంటే ఇప్పుడు మన పని ఏంటంట? మన మెడ మీద ఉన్న కట్లన్నీ ఏమైపోవాలంట? తెంచిపోవాలా. మనం దుర్మార్గుడు కట్టిన కట్లు, భక్తిహీనులు కట్టిన కట్ల నుండి మనం ఏం చేయబడాలంట? విడిపింపబడాల. భక్తిహీనులు మనల్ని కట్టడానికి కారణము, దుర్మార్గుడు మనల్ని కట్టడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టక మహోన్నతులకు దేవుని తీర్మానాన్ని తృణీకరించడాన్ని బట్టి. దేవుని పిల్లలముగా మారిన తర్వాత దేవుడు మనల్ని హెచ్చించి గణపరచుచున్నప్పుడు మనము గర్వించడాన్ని బట్టి, గర్వము అతిశయం మనలో వస్తే దేవుడు మనల్ని కూడా దేనికి అప్పగిస్తాడంట? కట్ల చేతకు అప్పగిస్తాడు. మూడవదిగా దేవుని యొక్క ప్రజలు ఎగతాళి చేస్తూ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, ఎగతాళి చేస్తూ దేవుని వాక్యాన్ని గనక తృణీకరిస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట? మొండికి తిరిగావంటే దేనికి అప్పగిస్తాడంట? గొలుసులతో మనల్ని కూడా బంధించడానికి అప్పగిచ్చేస్తాడంట. బంధకాలకు దేవుడు మనల్ని అప్పగిచ్చేస్తాడంట. ఉపవాసం ఉన్నావు. అనుకూలమైన ఉపవాసం ఏంటి అంటే, నన్నాడు కదా, దుర్మార్గుడు కట్టిన కట్ల నుంచి నువ్వేం చేయబడాలా? విడిపించబడాలా. దేవుడు నిన్ను విడిపించాలి. మొదట నీ కట్లేంటో నువ్వు తెలుసుకుని నువ్వేం చేయాలా? విప్పుకోవాలా. నీ మెడ మీద ఉన్న కట్లను ఏం చేయాలా? నువ్వు విప్పుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలో వచ్చే వాక్యాలు చెప్పుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో వచ్చే వాక్యాలు చెప్పుకుందాం. దేవుని పిల్లలమైనటువంటి మనము. సరే, దీన్ని కంప్లైంట్ చేయమంటే 2 మాటలు చెప్తాం. ఈ కట్లు తగ్గిపోవాలంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా? మొదట నీవు నీ స్థితిని బట్టి నువ్వేం చేయాలా? పశ్చాత్తాపపడాలా. నీ కట్లు విప్పుకోవడము అంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఏం చేయాలా? నువ్వెక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పిపోతున్నావో, ఎందుకు ఇలా ఉన్నావో, ప్రభువా నీ దృష్టికి నేను పాపము చేశానని నువ్వేం చేయాలంట? ఒప్పుకోవాలా. దావీదు గారు కూడా ప్రార్థన చేస్తూ, దావీదు గారు 116వ కీర్తన మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? 116వ దావీదు కీర్తనలో దావీదు గారి ప్రార్థన కనపడుతూ ఉంటుంది. అక్కడ ఆయన కూడా మరణ బంధకాలు, పాతాళపు పాశములంట ఆయన కూడా అంట చుట్టుకున్నాయంట. ఆయనను కూడా అవి చచ్చిపోవాలనుకున్నాడంట. ఎందుకు అంటే ఆయన పాపమ చేత ఆయన కూలిపోయాడు. ఆయన తప్పిదము చేసి ఆయన కూలిపోయాడంట. ఆయన దోషముల చేత
ఆయన కూలబడ్డాడంట పాపపు పాశములు. ఎందుకు అంటే కనుక దావీదు గారికి రోగానికి కారణం అంట ఆయన పాపమని ఆయన తెలిసిపోయిందంట. దావీదు గారికి పాపానికి ఆయన, నేను ఇప్పుడు అవన్నీ చూపించలేను. 18వ కీర్తనలో చూసినా, 41వ దావీదు కీర్తనలో చూసినా, కీర్తనల భాగంలో చూసిన 43లో చూసినా అక్కడ ఏముంటది అంటే ఆయన, నేను ఎందుకు రోగినయ్యానంటే నా పాపమును బట్టి నేను పట్టబడ్డాను. ఈ 116వ కీర్తనలోకి వచ్చే తల్లికి ఆయన అంటాడు కదా, ఆయన ఏం బంధించో చెప్తూ అంటాడు. 116వ కీర్తన 3వ వచన భాగమును చదువు. ఒకళ్ళు చదవండమ్మా. మరణ బంధకములు నన్ను చుట్టుకొనిను, పాతాళపు వేదలు నన్ను పట్టుకొనిను, శ్రమయు దుఃఖము నాకు కలిగను. దావీదు గారు అంటాడు, మరణ బంధకాలు నన్ను పట్టుకున్నాయి అన్నాడు. పాతాళపు వేదనలు అంటాడు. 18వ కీర్తనలు అయితే ఇంకా అంటాడు కదా, కీర్తనల భాగము 18వ అధ్యాయము 4వ వచన భాగము, 18వ అధ్యాయము 4, 5 వచనాలు. మరణ పాశమును నన్ను చుట్టుకొనగలను, బద్దీనుల వరదవరే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టను. మరణ పాశములు ఆయన ఏం చేసి ఉన్నాయంట, చుట్టుకున్నాయంట. మరణ పాశాలు చుట్టుకున్నాయి, పాతాళ పాశములు కూడా ఆయన ఏం చేసి ఉన్నంట, చుట్టుకొని ఉన్నాయి. మరణ బంధకాలలో ఉన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు అంటేనంట, ఆయన కట్ల చూడండి, ఈ 116వ అధ్యాయమును 16వ వచన భాగమును చదివితే 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లను. దావీదు గారు కూడా కట్టబడ్డా లేదా? ఎందుకు దావీదు గారు నన్ను కట్టబడ్డాను ప్రభువా అని చెప్పుకుంటున్నాడు? ఎందుకు కట్టబడ్డాడు? ఎలా కట్టబడ్డాడు అంటే, ఉరియా విషయములో దావీదు గారు బాగా సీరియస్గా తీసుకుంది ఏంటి అంటే, ఉరియాని చంపించడానికి అన్యజనుల చేత ఉరియాని నిర్హేతుకముగా ఏం చేశాడంటేనంట, బెత్షెబాతో చేసిన పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి ఏం చేశాడంటేనంట, పాపాన్ని కప్పి పెట్టడానికి అతడు తన భర్త అయినటువంటి ఉరియాన్ని అన్ని జనుల చేతంట చంపించాడంట. ఆ పాపము ఆయన్ని పట్టుకున్నప్పుడంట, ఆ పాపము చేత ఆయన కట్టబడినప్పుడంట, ఆయన ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటేనంట, మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి అనుకుంటారంట. అందరూ ఏమనుకున్నారంటే, రేపో మాపో దావీదు గారు చచ్చిపోతాడు, రోగసేను. అందుకన్నాడు, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడకుండా, నా కన్నులను జారిపోకుండా నా పాదములను ఆయన బండ మీద నిలబెట్టాడని చెప్పి. ఎందుకు చేశాడు అంటే, ఇలాంటి కట్లు ఉన్నప్పుడంట, అప్పుడు దావీదు గారంట ఆర్తధ్వని చేశాడంట, కన్నీరు విడిచుచ్చు మనపూర్వకంగా ఏం చేశాడు అంటేనంట, పశ్చాత్తాపడ్డాడు. నేను నీ ఎదుట పాపము చేశానయ్యా, కేవలము నీకు విరోధంగా పాపం చేశాను, నా శరీర కోరికల కోసం నీతిమంతుణ్ణి చంపించాను, నా శరీర వాంఛ కోసము నాయనా నీతిమంతుణ్ణి అన్యజనులకు అప్పగించేశాను, నేనే చేశాను పాపం. ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు. ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట, అప్పుడు ఆయనకున్న కట్లను ఏం చేశాడంట, విప్పాడు. కట్లు విప్పబడాలి అంటే, విప్పుకోవడము అంటే ఖచ్చితంగా నువ్వు నీ అపవిత్రతను బట్టి, నీ ధూళిని బట్టి, నీ చెడుతనమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏం చేయాలా, పశ్చాత్తాపడాలా, ప్రార్థన చేయాలి. అదే 107వ దావీదు కీర్తనలో కూడా అంటాడు కదా, 107వ దావీదు కీర్తన 107వ దావీదు కీర్తన ఆ కింద వచ్చిన భాగం, ఇంతకు చదివి కింద వచ్చిన భాగాల్లో చదివితే చూడండి, 12వ వచ్చిన భాగం నుండి చదవాలి. ఆయన ఆయాసము చేత కృంగ చేసిన వారి కూలి ఉండగా
సహాయం చేయవాడు లేడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపి. ఎప్పుడు తెగుతాయంట? కట్లు తెగాలంటే ఏం చేయాలా? ఉపవాసం ఉన్న మనం ఏం చేయాలా? ఆయనకు లోబడుతూ నెక్స్ట్ ఏం చేయాలా? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. కట్లు తెగాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలా. ద నెక్స్ట్ టైం ఇంకేం చేయాలంట? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలా, ప్రార్థన చేయాలా. దేవుడు ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కట్లను తెంపేసేసాడు. మూడవదిగా చూడండి ప్రియ, లేవి కాండము 26వ అధ్యాయము. లేవి కాండము 26వ అధ్యాయము. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచన భాగం నుండి చదవండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసూయపడదురు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడిని ఎందును, మీరు నాకు ప్రజలై ఎందురు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశముల నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడనే యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి నిన్ను నిలువగా నడవజేసేదను. దేవుడు మన మధ్యలోనికి వస్తేనే, కాడి పంపులు తెగబడాలి అంటే, తెగిపోవాలంటే, మనం చక్కగా నిలబడాలంటే ఇప్పుడు మన మధ్యలోకి ఎవరు రావాలా? మన మధ్య ఎవరు ఉండాలా? దేవుడు మన మధ్య ఉన్నప్పుడు, దేవుడు మన మధ్య నడుస్తున్నప్పుడు, దేవుడు మన మధ్య సంచరిస్తున్నప్పుడు మన కాడి పంపులన్నీ ఏమైపోతాయంట? తెగిపోతాయి. ప్రియులారా, నువ్వు కట్టబడిన స్థితి నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఉపవాసం ఉన్నావు, అసలు నువ్వేంటో నీకు ముందు అర్థం కావాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీకేం కావాలా? నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావు ఎప్పుడైనా చూసుకుంటామా? అయ్యా నేను బలహీనంగా ఉన్నాను అంటే, రోగాలతో ఈ బలహీనం కాదు, ఆత్మలో బలహీనంగా ఉన్నానయ్యా, విశ్వాసంలో బలహీనంగా ఉన్నానయ్యా, ప్రార్థనలో బలహీనరాలుగా ఉన్నాను ప్రభువా, నానా విధమైన బాధలు చరలతో బలహీనరాలనైపోయానయ్యా, ప్రార్థన నడిపింపు లేదయ్యా, వాక్యము వినిపింపు లేదయ్యా, పరిశుద్ధాత్మ కొరకైనటువంటి ఆసక్తి లేదు ప్రభువా, ఆత్మలో తీవ్రత లేదు ప్రభువా. ఏదో వచ్చాను పోయాను ఇలాంటి భక్తి నేను చేస్తున్నాను. వచ్చాను పోయాను, నీలో ఆనందం లేదు, నీ తాకిడి లేదు, నీ అగ్ని లేదు, నీ ప్రభావం లేదు, ధైర్యం లేదు. ప్రార్థన చేశాం, నీ ప్రార్థనలు వినబడ్డాయని ధైర్యం ఉందా? అన్న ఏడ్చి ప్రార్థన చేసింది, ఇక ఆ తర్వాత ఏడ్చిందా? ఎందుకు ఏడలేదు? ఆమె ప్రార్థన ఆకాశమందున దేవునికి వినబడింది, దేవుడు కార్యం చేస్తాడని ధైర్యం తెలిపోయింది. నీకు ఆ నిరీక్షణ ఉందా? 24 దినాలు వచ్చాయి, నువ్వే కట్టబడితే నువ్వెవరి కట్లిప్పుతావు? నువ్వే కట్టబడిన స్థితిలో ఉంటే నీ పిల్లల కట్లు ఎప్పుడు ఇప్పుతావు? నీ భర్త కట్లు ఎప్పుడు ఇప్పుతావు? నీ తల్లిదండ్రుల కట్లు ఎప్పుడు ఇప్పుతావు? నీ సర్వ సమాజ నీ బంధువుల కట్లు ఎప్పుతావు? నువ్వే కట్టబడిన గాడిదలాగుంటే, నిన్నే మహోన్నతుడు ఒక దేవుడు నిన్నే కట్టబడ్డానికి అప్పగిస్తే, నీ ద్వారా ఈ సంవత్సర ప్రార్థనలో నీ ఇంటిలో పాపము దుర్మార్గత బయటికి వెళ్ళిద్దా? నీ ఇంటిలో ఉన్న దుర్మార్గత దుష్టత్వం బయటికి వెళ్ళిద్దా? నీ ఇంటిలో ఉన్న చెడుతనం బయటికి వెళ్ళిద్దా? ఈ ఉపవాస ప్రార్థన అంటే కట్టబడినోడు ఎవరు నిప్పుతాడు? కట్టబడినోడు ఎవరు నిప్పగలడు? మనమే కట్టబడితే మనం ఎవరు నిప్పుతాం? ఉపవాసం ఉన్నాం, దేవునికి అనుకూలమైన ఉపవాసము. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పబడాలా, భక్తిహీనుల కట్లు
విప్పబడాలా. కట్టడానికి ఎవరిని అప్పగించాడు దేవుడు? దేవుని ప్రజలనే అప్పగించాడు. సంసోను ఎవరన్నా అన్యుడా, ఫిలిస్తీయుడా? దావీదు ఎవరైనా ఫిలిస్తీయుడా? ఎవరు వాళ్ళు? అన్నాడు కదా, పాశాలతో పెట్టింది నీతిమంతుల గురించి చెప్తున్నాడా? బట్ ఈయన గురించి దేవుడు చెప్తున్నాడా? నీతిమంతులే అంటున్నారు, దేవుని పిల్లలనే అంటున్నారు. కట్లకి కట్టబడిన నీవు విప్పబడాలా. అది నువ్వు విప్పుకో, అది దేవుడు విప్పినట్లుగా నీ కోసం ప్రార్థన చేసుకో. ఆ తర్వాత కట్టబడిన వారు ఎవరున్నారో నీ ఇంట్లో, సంఘములు ఎవరున్నారో వాళ్ళ కోసం ప్రార్థించి, అది దేవునికి అనుకూలమైన ఉపవాసము. కాడులను గుచ్చి తర్వాత ధ్యానం చేద్దాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.